మరి గిట్ల ఎట్లా రాసినావు ఈ పాట గమ్మత్తుగా ఇవన్నీ అన్ని అనుకొని కట్టుకొని అన్ని రాసుకుంటా మైండ్ లో అల్లుకోవడం మైండ్ లా. ఫోన్ లో రికార్డ్ చేసుకుంటావా ఎట్లా ఫోన్ పెద్ద ఫోన్ అయిన నుంచి ఇక కొంచెం కొంచెం ఫోన్ లో తీసుకొని 3 నిమిషాలన్నర 4 ఒకసారి నిమిషాలు చూసుకుంటావు వచ్చింది అనుకో సరి చూసుకొని ఇక వచ్చింది పాట అని సింగర్ కి ఫోన్ చేసుకొని పోయి పాడతా మేడం. మరి ఇట్లా ఇస్తున్నావు కదా పాటలు సింగర్స్ కి చాలా వరకు మామూలుగా ఎవరికైనా మరి ఎవరైనా నీ పాటలు మోసం చేసిన వాళ్ళు ఉన్నారా అంటే పాడిస్తా అని? మోసం చేసిన వాళ్ళు అంటే నేను నిన్న మొన్ననే ఇట్లకెళ్ళి ఈ మోహన్ దగ్గర ఇట్లకెళ్ళి డీజే లింగం దగ్గర వాళ్ళందరికీ బుజ్జక్క నేను పోయి ఇచ్చినాం ఒక పాట. ఉమ్, ఉంది పాట ఉందంటే అది ఉంది అని మాట్లాడిరు అందరు. ఉమ్, ఇది బీడీలు మానురో బిజినతనం మానురో దానిల్లు మానురో నా రాజా పక్కింటి దానిల్లు మానురో సికిలేట్లు మానురో సిగిలితనం మానురో దానిల్లు మానురో నా రాజా ఎదురింటి దానిల్లు మానురో అని ఇట్లా ఆడవాళ్ళంటే మళ్ళా మొగలు బీడీలు మాననే బిజినతనం మాననే దానిల్లు మాననే నా రాణి పక్కింటి దానిల్లు మాననే అని నిన్న మొన్న ఈ పాట చెప్తే చెప్పినాక ఉంది 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 అన్నారు. 6 నెలలకు ఎక్కువైపోతుంది. ఈడ ఇదేదో ఇక్కడ వాడిరు ఏదో సూడి ఉంటది మేడం ఇక్కడ హైదరాబాద్లోనే ఆ పాట వాడిరు దొమ్మరిదాని ఇల్లు మానురు అని మార్చిర్రు. ఆ పాట వాడిరు ఎవరు వాడిరో తెలియదు. మరి ఏ ఛానల్ లో ఏదో పాట అయితే వచ్చింది. అది నేను ఇచ్చినాక వాడిరా నేను ఇయ్యక ముందు వాడిరా నేనైతే ఇట్లకెళ్ళి చెప్పిపోయినా. ఉజ్జక్క కూడా ఉన్నది చెప్పిన పాడిర్రు పెట్టిర్రు. ఇక మోసం అంటే నేను పక్క వాళ్ళకి ఎవరికి ఫోన్లు చేసిన వాళ్ళకి ఇట్లా నేనేమి ఇయ్యలే మేడం. తెలిసిన వాళ్ళకే ఇస్తారా అంటే ఈడ నన్ను పాడనీకి ఏమన్నా ఛాయిస్ ఇస్తే నాకు వస్తదేమో. ఇప్పుడు ఈ మల్లమ్మ ఉషక్క వీళ్ళందరూ ఫేమస్ అయిపోతారు. నేను వీళ్ళ దగ్గర వాడితే ఫేమస్ అయితేనేమో అని అలా స్టూడియోలో కొడతా 2-3 రోజులు తిరిగితే చెప్తాం అన్నారు కానీ ఎవరు పాడించుకోవాలి. అయినా ఇది నెత్తికి రూమాలు గట్టి ఏడికొతావు మళ్ళీ బావా నెత్తికి రూమాలు గట్టి ఏడికొతావు మళ్ళీ బావా ఒక్కటే ట్రాక్టర్ నది బీడు భూములు దున్నవత ఒక్కటే ట్రాక్టర్ నది బీడు భూములు దున్నవత ఒక్కటే ట్రాక్టర్ నది బీడు భూములు దున్నవత ఒక్కటే ట్రాక్టర్ నది బీడు భూములు దున్నవత. అది ఈ పాట ఈడ మోహన్ దగ్గర వాడినా. ఇక్కడ వచ్చినా వాళ్ళందరికి పాటలు చెప్పినా మోహన్ దగ్గర నేను దండు హనుమంత్ సార్ ఇద్దరం పాడేసినాం మేడం. ఇది ఇక్కడనే వాడినా. రిలీజ్ అయింది ఇక మామూలుగానే పోతుంది. రిలీజ్ అయితే అయింది. మోహన్ దగ్గర వాడినా. నీ ఛానలేనా? నా ఛానలే మేడం. మొత్తానికి ఎన్ని 15 వేసినా కదా ఛానల్. ఆ పాట కూడా నేను ఇక అది నేను రాసుకున్నదే నేను వాడి. అడ్డలుంగి కట్టుకొని ఏడికొతావు మళ్ళీ బావా 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 బుర్కాటో వేసుకొని గల్లీలన్నీ తిరిగొస్తా 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 అడ్డబొట్టు పెట్టుకొని ఏడికొతావు మళ్ళీ బావా 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 బులర బండి వేసుకొని సంతలన్నీ తిరిగొస్తా 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 కిర్రి చెప్పులేసుకొని ఏడికొతావు మళ్ళీ బావా 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 పచ్చటిప్పరేసుకొని పట్నమంతా తిరిగొస్తా 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 ఏతుల నువ్వడుకుంటా ఏడికొతావు మళ్ళీ బావా 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 పల్సరి బండి తీసుకొస్తా పైనమయ్యి నువ్వు రవే పల్సరి బండి తీసుకొస్తా పైనమయ్యి నువ్వు రవే పల్సరు బండి తీసుకొస్తా పైనమయ్యి నువ్వు రవే పల్సరు బండి తీసుకొస్తా పైనమయ్యి నువ్వు రవే
లాస్ట్ ఏడుకి ఎంట్రీ. నిజంగా మీ పాటలన్నీ రోజు ఒక భార్య భర్తలు గాని లేకపోతే ఇట్లా ఉన్నోళ్ళు కలిసి మాట్లాడుకుంటూ చూసినావు కదా, సేమ్ ఈజీగా అట్లా అర్థమయ్యేటట్టు. కాకపోతే ఆ పదాల కూర్పు మంచిగా కూర్పేస్తున్నారు మొత్తానికి అయితే. థ్యాంక్స్ అమ్మా. ఇవన్నీ మరి ఎట్లా పట్టి ఆడబెట్టేస్తారు ఏమో గాని. అదే ఇక ఆయన ఇప్పుడు తయారయ్యి ఆయన పోతుంటాడు, ఈ ఇంట్లో భార్య ఉండి ఏడుకోతున్నాం బావా అని అడుగుతుంటది. అంటే మరదలు అడుగుతుంది ఇక మ్యారేజ్ కాలే. లాస్ట్ కు పల్సర్ బండి తెస్తే పల్సర్ బండి తెస్తా పైన వై రావన్న కాడ అయిపోయింది. ఇవన్నీ అడిగినప్పుడు ఆయన ఎందుకు కూకుంటాడు, ఏతులు పడుకుంటా పోతున్నావు అన్నప్పుడు నువ్వు రావే నేను పోతున్నాను. అట్లా బావ మరదలు పాటలు అన్నట్టు మేడం ఇట్లా. సో మరి మీ బావ మీతో మంచిగా ఉంటారా? మీ పాటలు పాడుతుంటే ఎట్లా సపోర్ట్ ఏమన్నాడు మేడం, పాడమన్నాడు వద్దన్నాడు. మామూలుగా ఇక ఆయన మంచిగానే ఉంటాడు. ఎందుకు వాడుతుంది ఎందుకు అని ఏదన్నాడు. ఇక నాకు చిన్నప్పటి సంది నాకు అలా ఇక నాయన పక్కల వండ పెట్టుకొని కూడా ఇట్లా నాయన గౌరవం ఎక్కువ ఉండేగా పాట చెప్పేది. ఈ చేతులు కచ్చి ఉన్నా సరే బక్క ఉన్నా, నేను చిన్నప్పటి నుంచి బక్కనే ఉన్నా మేడం. ఇక తమ్ముళ్ళు 4 ఆయటోళ్ళకి నాకే అంగిలాగులు పట్టించేది. పెళ్లి అయిన దాకా అవే దొడుకున్నాను. ఈ చేతులు చూసుకుంటా నాయన పాట పాడి ఉయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలో ఉయ్యాలా ఓరమా ఉయ్యాలో ఉయ్యాలా గట్టాని ఉయ్యాలో ఊరులే లేవమ్మా ఉయ్యాలో నీ బొద్ది చేతుల్లా ఉయ్యాలో నక్సద్ది గట్టమ్మా ఉయ్యాలో నీ సిల్క పలుకుల్లా ఉయ్యాలో నన్సగా దోలమ్మా ఉయ్యాలో నీ అంశ నడకల్లా ఉయ్యాలో నన్సగా దోలమ్మా ఉయ్యాలో. ఈ పాట నాయన ఊకిదే వాడేది మేడం. మా చేతులు చూసుకుంటా మా కాళ్ళు చూసుకుంటా ఇంక నాయనకు ఎప్పుడు రోజుకి ఒక్కసారని ఈ పాట వాడి. ఎందుకు అంత ఇక బిడ్డలన్నీ ప్రేమ ఆడవిల్లలం 4 నాయన ఎవ్వరు నేను తీసేయలే. మేము ఇట్లా ఆడగిట్లు ఉన్నోళ్ళం ఏం కాదు, పేదోళ్ళమే పేదోళ్ళకే ఇచ్చి పెళ్లి చేసేసారు మేడం. ఇక్కడ మా అత్తగారికి ఏం లేదు, పెద్ద అక్కోళ్ళకి ఏం లేదు, చిన్న అక్కోళ్ళకి ఏం లేదు, చెల్లెళ్ళకి ఏం లేదు. ఎటువై కష్టం చేసుకొని బతికటోళ్ళకి ఇచ్చిండు. కానీ మంచిగా ఉన్న రోజులు తిండి పెట్టి బట్ట పెట్టి మంచిగా గౌరవంగా సాది. ఇది నాయన పాట. మీ నాన్న పాట వాడేదే. ఇక మా అమ్మకు పాటలు రావు ఏం రావు మేడం. మా అమ్మకు పాటలు రావు, పాడుతుంటే కూడా దగ్గర కూర్చొని కూడా ఏడు వినకపోయేదమ్మా. నాయన బాజార్లా మన ఇంటి ముంగల బాజార్ అంటే ఇట్లా బతుకమ్మ ఆడేది ఉంటది బాజార్ అనేది. మేము ఆడ ఆడుకుంటుంటే నాయన వచ్చి కూర్చునేది మా దగ్గర. మేము ఆడుకుంటుంటే మమ్మల్ని చూసుకుంటే నాయన కూర్చునేది. అమ్మ ఇంట్లోనే ఉండేది, అమ్మ వెళ్ళకపోయేది బయటికి. ఇక నాయనకు కూడా కోలాలు ఇట్లా కోలలు వేయడం, గణేష్ల కాడ పోయి భజన కాడ ఉండడం ఇష్టం అన్నట్టు. ఇక నాయనలేక ఇక మా 4 దాంట్లో ఇక నేనే ఆయన. నాయన పాటలు అంటే ఆయనకు ఇష్టం, ఆయనది నాకు వచ్చింది అట్లా. కానీ పాడేదా నాన్న? పాడేది చెప్పేదా భజన కాడ చెప్పేది భజన పాటలు చెప్పి. అమ్మా నాకేమో గాని ఆకలవుతున్నది, అమ్మా నాకేమో గాని ఆకలవుతున్నది, ఆకాలి బాధ తీర్చవే ఓయమ్మ జనని, ఆకాలి బాధ తీర్చవే ఓయమ్మ జనని, ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నావి, ఏకాదశి శివరాత్రి ఏకామై ఉన్నావి, నీకేమి వెడుదుర కొడుకా శ్రీ ఆంజనేయ. ఇట్లా అంటే భజన కాడ నాయన ఇట్లా భజన కొట్టుకుంటా వాడేది చేసేది. ఈ పాట ఎక్కువ చెప్పేది. ఏకాదశి శివరాత్రి ఏకమై ఉన్నది, అమ్మ నాకేమో ఆంజనేయుల స్వామి అడుగుతాడుగా మేడం, ఆ పాట వాడేది అన్నట్టు. అట్లా భజన కాడ నాయన వాడేది, బతుకమ్మల కాడ మేము ఆడుకునేది. కానీ మా 4 అక్క చెల్లెల్లో నేనే సింగర్ అయినా, అక్కలు పనికే పోతారు, పని చేస్తారు మంచిగానే. నాకు బయట పని ఏది రాదు మేడం. చిన్నప్పటి నుంచి బయట పని ఇక గౌరవం అంటే ఇక పెళ్లి 11 ఏళ్ళల్లో చేస్తే తెలివి జర తెలివి వచ్చి ఆపరేషన్ చేసుకొని తెలివి వచ్చే వరకే చిన్నది కిరాణా షాపుది డబ్బా పెట్టుకున్నా. అప్పుడు మా నాయన ఉండే, నీకు పని రాదు బిడ్డ, నువ్వు చిన్న పిల్ల వేడుకోతావు పిల్లలని వేసుకొని అని చిన్న డబ్బా పెట్టించాడు. ఆ డబ్బా అమ్ముకొని బతికి ఇప్పుడు ఇంతుంది మేడం. షాప్ పెద్దగా పెట్టేసిన, చెత్త పోసుకున్న షాప్ పెట్టేసిన, ఇల్లు మంచిగానే కట్టుకున్నాం. ఇంత మంచిగా ఉన్నాం మేడం ఇప్పటికైతే. ఎంత బయట పని ఎట్లా నాకు మొత్తం రాదు, కలవడం కొయ్యడం అది ఎట్లా చేస్తారు కూడా నాకు తెలియదు అంతే.